ప్రపంచ పర్యాటక చిత్రపటంలో తనదైన ముద్ర వేసిన విరూపాక్ష దేవాలయం హంపీలో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా కూడా ఈ దేవాలయం ఉంది. విజయనగరానికి చెందిన లక్కన్న, దండేష్ అనే ఇద్దరు కోశాధికారులు ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. శివునికి సంబంధించిన శాసనాలు 9 మరియు 10వ శతాబ్దాల నాటివి. ఆలయ పైకప్పులపై ఉన్న పెయింటింగ్స్ 14 మరియు 16 శతాబ్దాల నాటివి. ఈ దేవాలయం తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న విరూపాక్ష స్వామి విజయనగర రాజుల కులదైవం. ఈ దేవాలయం అనేక రహస్యాలను తనలో దాచుకుంది. దేశంలో నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. విరూపాక్ష స్వామి ముందున్న మండపం గోడ మీద రాజగోపురం నీడ ఎప్పుడు తలకిందులుగా పడుతూ ఉంటుంది. అదే విధంగా ఉగాది రోజున ఇక్కడ సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగం మీద పడటం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. గర్భగుడిలోని ఒక చిన్న రంధ్రం ద్వారా ఈ సూర్యకిరణాలు సాలి మండపంలో పడతాయి. విరూపాక్ష దేవాలయంలోని అత్యంత ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ లో ఒకటి దాని కన్స్ట్రక్షన్ అండ్ డెకరేషన్స్ కి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉపయోగించడం. నిర్మాణంలో రిపీటింగ్ ప్యాటర్న్స్, ఫ్రాక్టల్స్ కాన్సెప్ట్ ను వర్ణిస్తాయి.